చాలదు రాము, ఇంకొంచెం కావాలి. వీడు జుట్టోడు. అమ్మా నాన్న పెట్టిన పేరు నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా పీపీ. స్కూల్లో చేర్చడానికి వెళ్ళినప్పుడు జుట్టోడని పేరు పెట్టడం కుదరదని హెడ్ మాస్టర్ చెప్పారు. జూలై 18వ తారీఖు పీపుల్స్ పార్టీ పేపర్తో వీడిని కప్పేసి ముక్కు మొహం తెలియకుండా వదిలేసి వెళ్ళిపోయింది మాత్రమే వీడిని తీసుకొచ్చిన మదర్కి గుర్తుంది. కాబట్టి మండేలా పుట్టినరోజైన 18ని పీపుల్స్ పార్టీలో ఉన్న పీపీని కలిపి మదర్ వీడికి ఒక అద్భుతమైన పేరు పెట్టారు, నెల్సన్ మండేలా పీపీ. ఇదే మా బండి, మేమనుకున్న చోటుకి తీసుకువెళ్లే రథం. జుట్టోడి మొదటి సంపాదన. ఈ బండొచ్చాకే నా జీవితం తలకిందులుగా మారిపోయింది. ఇప్పుడు కాదు, తర్వాత. మేవింత కష్టపడేది ఎందుకంటే ఇంటికి బియ్యం కొనడానికి కాదు, జార్జ్కి ఇవ్వాల్సిన బహుమతి కోసం. ఇతని ఎస్ఐ జార్జ్. నువ్వు ఇట్రారా. చెత్త నా కొడక, మందు కొట్టి బండి తోలుతున్నారా? ఏంట్రా నీ పేరు? నెల్సన్ మండేలా. నిన్ను కొడతానికి వస్తే నువ్వు దూరంగా వెళ్తావా? చెత్త నా కొడక. 5వ దెబ్బ కొట్టేసరికే జార్జ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. కానీ మమ్మల్ని గొడ్డుని బాదినట్టు బాదిన తర్వాత దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే తప్పు కదా. రేయ్ రాము, ఏంటి మరి? నువ్వు ఈరోజు నైట్ క్లాస్ వస్తావు కదా? నేను కొంచెం స్నానం చేయాలి. నువ్వు మా ఇంటికి వచ్చి కలుద్దాం. ఓకే అటెళ్ళు. ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా. తారా, లోపలికి వచ్చి కూర్చో. అమ్మా అమ్మా. ఏంట్రా? ఏముంది తినడానికి? ఇది చూసేటప్పుడు ఇది వీడిల్ అన్నట్టు, తనే వాడు అమ్మన్నట్టు అనిపిస్తుంది. కానీ కాదు, ఇది నా ఇల్లు, ఆవిడ నా అమ్మ. ఈ ఒక్క విషయంలో వాడిని చూస్తుంటే నాకు అసూయగా ఉంటుంది. వాడమ్మతో ప్రేమగా ఉన్నట్టు నా ప్రేమని నాకు చూపించడం తెలీదు. నేను రాసుకుంటానులేమ్మా. అమ్మ తలకి నూనె పెట్టే సుఖం ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు గనక అమ్మ తలకి నూనె రాస్తే ఎస్ఐ జార్జ్ కొట్టిన కొట్టుడికి నా తల మీద ఏర్పడిన 2 వాపులు అమ్మ కనిపెట్టేస్తుంది. ఇవాళ ఏ రోజో గుర్తుందా? గాంధీ జయంతా? అది కాదు, మీ నాన్నగారు వర్ధంతిరా. నేను ఏడ్చాను, కుమ్ములి ఏడ్చాను. మా నాన్న చనిపోయిన దానికోసం కాదు, చిత్రం అనే సినిమా క్లైమాక్స్ని చూడలేకపోయిన బాధతో ఏడ్చాను.